ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. ఇప్పటి నుంచి కాదు, వెనుకట నుండి తాతల తండ్రులు అప్పటి నుండి ఇక్కడ మునులు ఉన్నారు. ఇక్కడ మునులు తిరుగుతారు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున జాగరాలు చేసుకుంటా జాతర జరిగేదట. అప్పుడు ఆ రజాకారుల మూమెంట్ మరి ఏమైంది ఏం కథనో ఎక్కడ అక్కడ ఇదైందో మరి అప్పుడు సంగతి మనకు తెలియదు. ఇప్పుడు మాత్రము ఇక్కడ ఏ తాతల నుంచి కాకుండా ఎప్పటి వరకు నీళ్ళు ఉంటాయి. ఎప్పటికీ 24 గంటలు బరిని ఎండలలో కూడా నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనే నీళ్ళు ఉంటాయి. దానికి ఇప్పుడు ఏం చెప్తామంటే మేము మధ్యాహ్నం రాత్రి మనం ఇక్కడ వచ్చి ఇక్కడ వండుకుంటే మధ్యాహ్నం 12-1 గంట రాత్రికి డోలు సప్పుడు, జగ్గు సప్పుడు, తాళాల సప్పుడు, ఈ 3 సప్పుడు ఇప్పటికీ మీరు మంచిగా స్నానం చేసి వచ్చి ఇక ఆ శివుని మీదనే గుర్తుపెట్టుకోవాలి. శివుని ఓం శివాయ అని అనుకుంటా పండుకుంటే పలికినవి పిల్లగాలులే మహేష్ ఉన్నప్పుడు గౌండ్లలో మహేష్ అనే పిల్లలు కాకపోతే ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకున్నాడు. ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి తండ్రి నాకు కొడుకో బిడ్డ పుడితే గంట కట్టాలని మొక్కాడు. ఆ గంట తెచ్చి కట్టాడు, ఆయన కొడుకు పుట్టాడు. అట్లా ఈరన్న అని ఆయన కూడా మంచిగా అయింది. మల్కపురం ఇద్దరు, ఇంకొక ఆయన కూడా ఇక్కడ మొక్కుకొని 5 పని చేసుకుంటే ఆయన కూడా మంచిగా అయ్యి ఆయన వచ్చి 10,000 16 చదివించిపోయాడు దేవుడు. అయితే ఇటువంటి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నంత సత్యం ఎక్కలేదు. ఒకసారి యారాడ తీసుకుపోయారు నన్ను. యారాడకు మీరు అందరు యాదవులు అందరూ పోయారు. అదంటే వాళ్ళు కూడా మొదటి నుంచి పోతారట. నేను అప్పటి నుంచే ఇక్కడ ఏం చేసినంటే ఇక్కడనే మనం జాగ్రత్తలు చేసుకున్నాము. ఇక్కడ మనం ఇంత మంచి సత్యం ఉన్నాక అటెందుకు అని చెప్పా అని చెప్తే ఇప్పుడు ఈ 3 ఏళ్ళ కాంచి మనకి ఇక్కడ జాతర నడిపించుకుంటాను. 4 ఏళ్ళ అవుతుంది. 4 ఏళ్ళ కాంచి ఇప్పుడు జాతర నడిపించుకుంటాను. మంచిగా అవుతుంది. చాలా మందికి పిల్లలు అవుతారు. ఏదైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే ఈ నీళ్ళు తీసుకుపోయి తాగితే కూడా అతనికి మంచిగా అవుతుంది. ఇక్కడ మాత్రం ప్రత్యేకత మంచిగా ఉన్నది. ఇక్కడ ఇప్పటికి కూడా ఎండాకాలం మనం ప్రతి ఆడ శివాలయం కట్టుకున్నాం. శివాలయం కట్టుకొని ఇప్పుడు అది కట్టింది అదే. అందుకే అవి ఎంతనేమో శివుని లింగం పెట్టాం. ముందుకు చుట్టూరుగా జాలిగా చేసి మంచిగా చేస్తాం. ఇక్కడ కాకుండా కూడా టెంపుల్ ఇంకోటి పెద్దగా అక్కడ మనం బండ్లు పెట్టారు. ఆ బండ్లు పెట్టిన అటేటు కూడా పెద్ద ఎత్తున ఒక టెంపుల్ కట్టిద్దాం. ఎవరైనా మంచి ఈ దేవుడు దయగూర్చి మంచిగా ఉన్నోళ్ళు ఎవరైనా మనకు కనుక సాయం చేస్తే డొనేషన్ కనుక ఎవరైనా ఇస్తే అది కూడా చేద్దాం. మనం కూడా అందరం ఏకమై కొన్ని రోజుల వరకు ముందుకు తీసుకుపోదామని దీన్ని ఒకటి ముందుకు తీసుకుపోయి మన ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొద్దామని మన ఆలోచన. పురాతన నుండి ఉన్న టెంపుల్ కాబట్టి ఇక్కడ మొక్కులు ఏ విధానంగా ఎవరికి ఏ పానం మంచిగా లేకున్నా, పిల్లలు కాకున్నా, పెళ్ళిళ్ళు కాకున్నా ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకుంటే వాళ్ళకు ఇమ్మీడియట్లీ పెళ్ళి అవుతుంది. కాకపోతే వాళ్ళకు సంబంధాలు కూడా మంచిగా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే నమ్మకం అనేది మనకు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనకు ఇది అవుతుంది. ఇప్పుడు కాదు, పురాతన నుంచి ఎప్పటి నుంచో దేవతలు అప్పటి నుంచి మన తాతల తండ్రులు అప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా సంబంధాలు కుదురుతాయి. పోతే ఆరోగ్యాలు కూడా మంచిగా లేకపోతే మంచిగా అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నంత ప్రత్యేకత చుట్టూ 10 ఆమెడ పోయినా దొరకదు. ఇంత మంచి ప్రత్యేకత ఉంది ఇక్కడ.